అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేబీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద కూడా ఇదే జరుగుతుండవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాంచెల్లి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లు ఎక్కువ పండుతా ఉన్నాయి, పంటలు ఎక్కువ పండుతా ఉన్నాయి, వడ్లు విభత్సంగా వెళ్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. మరి ఈ పండిన పంటను కొనడంలో ఎందుకు మీరు నిరాశ చూపిస్తున్నారు, ఎందుకు ఆసక్తి చూపిస్తలేరు? ఐకేపీ కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఇది ఎండాకాలం పోయినసారికి అంతే. ఏ రోజన్నా సరే ఈ పార్టీ అని కాదు, పార్టీల సంగతి పక్కకి పెడితే ఏ పార్టీ ఉన్నప్పుడన్నా రైతు వడ్లు కొనేటప్పుడు ఒక అల్లర్లు జరగకుండా, లేకపోతే ఒక లొల్లి, ఒక గొడవ కాకుండా, వడ్లు కట్టు కాకుండా ఎప్పుడైనా కొన్నారా? ఏ రోజన్నా కొన్నారా? మొన్న చొప్పదండి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే నేను మాట్లాడేదాకా ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో వడ్లు కట్ అవుతున్నాయని రైతులు మొరో మొత్తుకున్నారు. లాస్ట్కి అయితే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ధర్నా చేస్తా అని చెప్పిండు అధికారం నుండి. అంటే వడ్లు కట్ట మిల్లర్లను కంట్రోల్ చేయలేక నేనే ధర్నా చేస్తా మీరు వినపోతా అంటే అట్లా కూడా లాస్ట్కు కిల కట్ చేసుకున్నారు. లాస్ట్కు ఎవడు పట్టించుకోవాలి, ఎలక్షన్ల టైంలో కాబట్టి ఎవడు పట్టించుకోవాలి, అది వేయింది. నేను మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు వచ్చిర్రు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ రావు గారు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. మరి లాస్ట్ మినిట్లో ఎలక్షన్ల టైంలో కిల కట్ చేసిర్రు. అసలు ఎవడు పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడు చైర్మన్స్ ఉన్నారు, ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి చైర్మన్స్ ఉన్నారు అనుకుంటా. 12 నెలలకే చైర్మన్స్ అయిపోయారు. ఇప్పుడు చైర్మన్స్ లేరు, ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. మరి అసలు ఇది ఎండాకాలం. ఎండ చూస్తేనేమో 31 దాకా బయటకు వెళ్ళొద్దు, బీభత్సమైన ఎండలు కొడితే వడగాలులు కొడతాయని, వడగాలులు వస్తాయి అని చెప్తా ఉన్నాను. ఇది వాతావరణ కేంద్రం చెప్తా ఉన్నది. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది ఏంటంటే ఇది ఒక్క సమస్యనే కాదు. రైతుల పట్ల రైతుల పేరు చెప్పుకొని బతకడం తప్పితే ఒక్కసారని కాదు. ఇది రైతుల పేరు చెప్పుకొని ఏ ప్రభుత్వం అయినా అంతే అబ్బా, ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుల పేరు చెప్పుకొని బతకడమే మేము రైతు బాంధవం, ప్రజాపాలన. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాపాలన, ఆ పార్టీ వస్తే మన తెలంగాణ వాళ్ళం. ఈ కథ వీళ్ళ పార్టీలను సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ప్రజలను ఫూల్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఫూల్ చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. రైతులు అన్నప్పుడు రైతులలో కూడా కుటుంబ సభ్యులలో ఉంటారు అభిమానం ఉన్నోళ్ళు. కాకపోతే ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడాడు, ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాడు. మధ్యలో మునిగేది మిమ్మల్ని. ఇప్పుడు కేసీఆర్ మునుగుతలేడు, లేకపోతే రేవంత్ రెడ్డి మునుగుతలేడు, వచ్చి బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డో లేకపోతే ఇంకో ఆయన కొత్తగా అధ్యక్షుడే మునుగుతలేడు. వీళ్ళు ఏం మునుగారు, మన కింది స్థాయి నాయకులు కార్యకర్తలే మునుగుతారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, రైతుల విషయంలో నష్టం జరిగితే ఏ పార్టీ అయినా ప్రశ్నించండి. మా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, మా బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు. బీఆర్ఎస్ అప్పుడు 5 కిలోలు కట్ చేసిర్రు, 5 కిలోలు కట్ చేసిర్రు. కొందరు చైర్మన్లు పాపం మరి సంవత్సరాలు పొడుగుతా చొప్పదండి కాన్స్టిట్యున్సీలో బాధ వెళ్తుంది. అంత డాటా నా దగ్గర ఉన్నది, పెడతానేమో. అది కూడా డాటా బయట పెడితే ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు. మున్పట్లకి ఎవడో ఆడు దమ్కెళ్ళి ఇస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో భయపడదు. ఎవరికి భయపడే ప్రసక్తి ఉంటుంది. కొప్పుల వెంకటేష్ అంటాడు, ఎవరికి భయపడాడు. ఎవడు చెప్తానో చేస్తాడు కాదు, ఎవరిని చెంచాగిరి కొట్టడం కాదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి. మంచికి విలువిస్తాక అంతే. నేను జనం కోసం కొట్లాడతా, జనం కోసం మాట్లాడతా, జనం సమస్యల పైన కొట్లాడతా. అవినీతి అక్రమాలు ఉంటే ప్రశ్నిస్తా, కాగా 100% ప్రశ్నిస్తా. ఎవడేం బీకలేడు. రైట్. ఈ విషయం తీసుకుంటే చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం మాట్లాడినప్పుడు, వర్షాకాలం వడ్లు కట్ అయినప్పుడు ఒక చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, గత 10 సంవత్సరాలలో కూడా జరిగిందని చెప్తాడు. మరి ఇప్పుడు వ్యవస్థ అంతా ఏం చేస్తుంది? గత 10 సంవత్సరాలలో చైర్మన్ ఎవరు ఉన్నారు? గత 10 సంవత్సరాల కాలంలో చైర్మన్లు ఎవరు ఉన్నారు? అసలు చెప్పటోడు చెవిటోడు అయితే వినటోని కన్నా ఉండాలన్నట్టు ఇదంతా కథ ఏంది? అసలు జనాన్ని ఎందుకు పిచ్చోని చేస్తున్నారు? అధికారం ఎవరి కోసం? పేదోడు పనికిరాడా పెద్ద పదవులలో? బీసీ ఎస్సీ ఎస్టీలు పనికిరారు ఓడు కూడా ఆ పదవులలో? ఉన్నది డాటా మొత్తం ఉన్నది, అన్నీ తప్పకుండా బయటకు తీస్తా. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు కనీ విని ఎరుగని మొత్తం డాటా బయటకు తీస్తా. రాజకీయం ఎవరి చేతులు ఉన్నది, ఎవరి చేతుల్లో నడిపిస్తున్నారు, జెండాలు మోస్తాడేవాడు, జిందాబాలు కొట్టేవాడు, పార్టీ కోసం పనిచేసి అహర్నిశలు పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చినాక పక్కకు జరిగేటోడేవాడు, పక్కకు జరిపేటోళ్ళు ఎవరు? అసలు పేదోని బతుకు పేదోని లెక్కన ఎన్నుకుంటుంది. ఇదంతా మొత్తం తీసే ప్రయత్నం చేస్తా. 100% ప్రజల కోసమే పనిచేస్తా. సరే, ఈ విషయం పక్కకు పెడితే ఐకేపీ కేంద్రాలు. ఇప్పుడు ఐకేపీ కేంద్రాల ముచ్చట తీసుకుందాం. ఇప్పుడు చైర్మన్ లేరు, ఇన్ఛార్జీలో ఉన్నారు. ఇక వడ్ల కుప్పలు చూడురే, వడ్ల కుప్పలు ఏడవాడి ఆడ రాసులు పోసి పోతా ఉన్నారు. పంట ఎక్కువ వెళ్తుంది అన్నారు కదా, సగం పంట ఇప్పుడు ఎండిపోయింది ఆల్రెడీ. మొన్న చూసినా ఒక్క స్టెప్ వేయంగానే ఇట్లా ఒక రౌండ్ వేసినాక అంతే, ఒక రౌండ్ కూడా కాదు. వడ్లు ఎట్లా ఎండిపోతుంది, వరి ఎట్లా ఎండిపోతుంది, నీళ్లు చాలా కానీ ఒక రౌండ్ వేసినాక అంతే. అసలు ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో నారాయణపూర్ ఎక్కడున్నది? నారాయణపూర్ ఏమో ఇక్కడ ఉన్నది, నీళ్ళు పోయేదేమో వెమ్లాడపోతాయి. అటు వేరే ఊరికి పోతాయి, అటు పోతాయి, ఇంకా దూరం పోతాయి.
కానీ ఇక్కడ దగ్గర అందుబాటులో ఉన్న చేన్లు మొత్తం ఎండిపోతూ ఉంటాయి నీళ్ళు లేక. ఓడి అడగాలి మరి. ఇది 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించే వీళ్ళకి సాతగాకపోయా. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలే. ఈ బీఆర్ఎస్ ఏమో నాది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా పార్టీ అధికారం, మీ పార్టీ అధికారం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చడానికి ప్రజలు నీ బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే నీ పార్టీ మీద వ్యతిరేకత లేని కాంగ్రెస్ని ఎందుకు గెలిపించారు? సరే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మేము 10 సంవత్సరాలు మేమే అంటే మరి ఓని కోసం నువ్వు 10 సంవత్సరాలు అధికారం అనుభవించి తప్పలేదు. మరి ఎవరి కోసం పని చేయాలి? మీరు ఎవరి కోసం చేయాలి పని ఎవరి కోసం చేయాలి? ప్రజల కోసం చేయాలి అద్దా? మరి కుడి కాలువ తీస్తా అన్నాడు, తీసిండా మేడిపల్లి సత్యం గారు? తీయలే. ఏమన్నా అడగద్దు. ఇక అడిగితే వాళ్ళు చేపిస్తారు, నా వెనుక ఉండేట ఎవడో చేపిస్తాడట, నా వెనుక ఉండే ఎవడో వీడియో నేమన్నా లాలిపప్పులు జీకుతున్నాడా, లేకపోతే నినాకమన్న పాలు బంద్ చేసినా? ఓడి చెప్పిస్తాను నా వెనుకుండి అంటే కేసులు పెట్టించుడు బరాబరే, చేపించుడు బరాబరే. నా వెనుకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళకు సోయి ఉండాలి, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి ఉండాలి కొంచెం అన్న. అట్రాసిటీ కేసు నా మీద ఎట్లా పెడతారు భయ్? ఎమ్మెల్యే గురించి అసభ్యంగా ఆయన ప్రజాప్రతినిధిని ప్రశ్నించాక ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది, అట్రాసిటీలు కేసు పెడతారు అట్లయితే. ఇప్పుడు వడ్ల కేంద్రాలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, ఇవి చూడరి, ఈ కుప్పలు పోసి ఎన్ని రోజులు అవుతుంది ఇవి. ఇప్పుడు మే 31 దాకా బయటకు వెళ్ళొద్దు అనేటోళ్ళు ఉన్నారు. మరి రైతులు వాళ్ళు మనిషి కాదా? రైతులు మనుషులు కాదా అంటున్నా? రైతులకు పానం ఉండదా? ఇవి ఎన్ని రోజులు పోయాలి? ఇట్లా ఎన్ని రోజులు పోస్తారు? ఎన్ని రోజులు నేర్పాలి? మళ్ళా ఇదో బాధ. సరే ఈ కుప్పలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వడ్లు నిన్నాకమని నాకు రైతు ఫోన్ చేసి, ప్రైవేటు మిల్లర్ నెంబర్ ఉందా మా, ఏదన్నా మిల్లర్ నెంబర్ ఉంటాడు, మిల్లర్ నెంబర్ ఉంటే కనుక్కోమని అమ్ముకుంటే ప్రభుత్వం కొనేది అంటాడు. మా గది ఉంది మన కథ. ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఐకేపీ కేంద్రాలు? మరి ఆ ఓపెన్ ప్రారంభించాలి. ఒకటి ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టాలి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టినాక ఇదో తంతు మిల్లు అలర్ట్ కాలేదు. స్టైల్గా చెప్తా ఉన్నాం. మరి రైతు అంటాడు ఎంత కష్టపడుతుండు, ఎన్ని రోజులు ఎండలు నేర్పాలి? ఎండలు నేర్పితే ఈ ఎండలకు వడ్లు మళ్ళీ ఈ వడ్లు వలిగిపోతాయి. ఈ ఎండకు ఉట్టినే వలుగుతాయి. ఇప్పుడు ఎండకు వాటినే ఎండుతాయి. మ్యాచ్ వచ్చినాక ఫటాఫట్ కొనడానికి అక్కడ సిద్ధంగా ఉండాలి అంతా. మేము అమ్మటానికి ఇప్పుడు రైతులు మీరు అమ్ముతే ఇప్పుడు మ్యాచ్ వస్తే ఇప్పుడే కొనడానికి సిద్ధంగా ఉన్నామని మీరు ఓపెన్ చేసి ప్రారంభించి లైన్లు ఉండాలి అంతా. ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నప్పుడు మరి గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు శ్రద్ధ పెట్టాలన్నా దీని మీద? అది లేదు, ఏది లేదు. ఏమన్నా అంటే అడగద్దు, దేని గురించి అడగద్దు, దేని గురించి మాట్లాడద్దు. అది ఏమైనా మాట్లాడితే అసలు నావిన మాట్లాడే ఓళ్ళ వినా మాట్లాడే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ యూట్యూబ్ ఛానలే కానీ, పత్రిక అయినా కానీ, ఎవరైనా కానీ, ఒక సామాన్య ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే ఇవ్వాలి. రేపు అక్రెడిటేషన్ కార్డులే ఉండే అవసరం లేదు, అవసరం లేదు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, అడగచ్చు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి ఎన్ని రోజులు ఎండపోయాలి? వడ్లు ఎన్ని రోజులు ఎండపోతారు? అసలు రైతు అంటాడు, రైతుకు మనిషి కాదా? రైతు పానం కాదా? రైతుకు దూప కాదా? లేకపోతే రైతు పానం పోదా? రైతుకు ఏది వడదెబ్బ దాకదా? ఎన్ని రోజులు ఈ ఎర్రడెండలా ఎన్ని రోజులు ఎండ పోసుకుంటుంటారు? నేను చెప్తున్నా, ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలి. ప్రారంభించిన వెంటనే ఎవైతే మ్యాచ్ వస్తే వెంటనే కొనుగోలు చేయాలి. మిల్లులు అలర్ట్ చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఐకేపీ కేంద్రాలు కొబ్బరికాయలు కొట్టుడు కొన్ని రోజులు, 2-3 రోజులు ఆ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ మిల్లులు అలర్ట్ కాలే అని కొన్ని రోజులు ఆపుకొని ఇవన్నీ తతంగాలు చేస్తే రైతులు చాలా నష్టపోతారు. ఆ పండించిన పంట సగం ఇప్పుడు నీళ్ళక చాలామంది ఎండిపోయినాయి పొలాలు. ఈ ఒక్క పంటనే మళ్ళొక్క పంటకి ఇట్లా కుడికాని ఇట్లా చుప్పదండి నియోజకవర్గంలో కుడి కెనాలు ఇట్లా కాకపోతే అది బీభత్సంగా ఉంటుంది. ఇక అది ఎట్లుంటుంది అంటే నేనే రోడ్ ఎక్కుతాను, నేను బరాబర్ రోడ్ ఎక్కుతా రైతుల కోసం. నేను రైతులను తీసుకొని ఎక్కుతా, రైతుల కోసం ఎక్కుతా. అవసరం ఉంటే ఏ నాయకుడు వస్తే సాల్వ్ అయితే ఆ నాయకుడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా 100%. ఇది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ఓడైనా, బీజేపీ ఓడైనా, బీఆర్ఎస్ ఓడైనా, ఏ పార్టీ ఓడైనా నాకు సంబంధం లేదు. ప్రజలకు పనిచేయాల్సింది అంతే. గెలిచినామంటే ప్రజలకు పనిచేయాలి. 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందిగా మేము వచ్చి మా ఆయన పడితే లాభం ఏముందంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కొట్లాడినప్పుడు మీకు సపోర్ట్ చేసినాం. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఏం చేస్తారు? మేము బీఆర్ఎస్ వాడు చేస్తే చెప్తానో, లేకపోతే వీడియోలు చేస్తే ఏదైనా చెప్తానో మేము ఇక్కడ నేను వీడియోలు చేస్తాను, నేనేం సిద్ధంగా లేను. ఇక్కడ నాకు తెలివి ఉన్నది, నాకు కూడా పార్టీ ఉన్నది. నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, నాకు కూడా పార్టీ ఉన్నది. నా పార్టీ బలోపేతం కోసమే నేను కొట్లాడతా, నా ప్రజల కోసమే కొట్లాడతా. ఎన్ని రోజులు ఉన్న ప్రతిపక్షంలో ఉంటా. నేను నా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా ప్రతిపక్షంలో ఉంటా. రేపు అధికారంలోకి వచ్చినాక, ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని మాత్రం విడిచిపెడతారు. ఇది అడగారా? పని చేయకపోతే ఇంట్లో వండుకుంటే ఏమైనా పరిపాలన ఓట్లేసి ఇంట్లో వండుకుంటే చేస్తారనుకుంటారు. ఇది పరిపాలన వెంటనే ప్రారంభించాలి. చొప్పదండి నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు వెంటనే ప్రారంభించి మ్యాచ్ వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. ఈ ఎండలకు భరించే ఓపిక లేదు రైతులకు. దయచేసి ఇవరకే పంటలు ఎండిపోయి నష్టపోయారు తీవ్రంగా. ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో గంగాధర మండలం ముఖ్యంగా తీవ్రంగా ఎండిపోయినాయి పంటలు. చూడొచ్చు ఇప్పుడు వడ్లు ఎంత తాళవుతుంది, ఎంత తప్పు అవుతుంది, ఎన్ని వడ్లు వెళ్తాయి అనేది చూడొచ్చు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ఇది పంపించాలి. పంపిరి చూస్తారు, ఎట్లా మీ కార్యకర్తలు చూస్తారు.
ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టద్దు, ఎమ్మెల్యే గారికి పెట్టద్దు, దయచేసి నీ దండం పెడతా, ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టద్దు. ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా కానీ ఎమ్మెల్యే బాధ్యుడు అంతే. ఓపెన్గా చెప్తున్నా, నాకు తెలుసా అంతా వెనకపట్ల ఏం జరుగుతుంది, ఏం కథ, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు తీయనా మట్టి కుంభకోణంలో గత బీఆర్ఎస్ కోణం నుంచి ఇప్పుడు తీయనా నేను వస్తుంది అట్లా డాటా వస్తుంది అట్లా కినాల మట్టి అంతా కాల్ చేసిరు కదా. బీఆర్ఎస్ హయాంలో నుంచి ఏం జరిగింది, ఏం కథ, ఎవరెవరు కమిషన్ నేను తీయనా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిరు కదా. నేను చెప్తా, నేను ఈ సంగతి అంతా నేను చెప్తా. మొత్తం ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. మంచితనంగా ఉంటే మంచితనం నడవదు భయ్. ఇలా రేపు నేను చెప్తున్నా కదా, వెంటనే ప్రారంభించాలి. మీరు రైతులకు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి మ్యాచ్ వచ్చిన ప్రతి గింజను కూడా చివరి దాకా కొనాలి. మళ్ళీ రైతు లాస్ట్ నిమిషంలో కూడా నాకు గింజలు కొనకుండా పోతుంది, నాకు ఇట్లా వడ్లు కట్టనేమో నచ్చితే మాత్రం 100% ప్రతి ఒక్క రైతుకు అండగుంటా. నా నంబర్ రాసుకోరి. రైట్, నా నంబర్ రాసుకోరి. రైతులు ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు నంబర్ రాసుకోరి. లేకపోతే మీ వాట్సాప్ నంబర్ ఉంటే జస్ట్ ఒక వీడియో తీసి మీది ఏ ఊరు, ఏం కథ, ఎవరు ప్రాబ్లం పెడుతున్నారు, ఎవరు సమస్య క్రియేట్ చేస్తున్నారు, అసలు మీ సొసైటీ ఇన్ఛార్జ్లు ఎవరు, ఇప్పుడు ఇన్ఛార్జ్లో ఉన్నారు, చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే ఇన్ఛార్జ్లో ఉన్నారు, 12 నెలల నుంచి ఇన్ఛార్జ్లో కొనసాగుతున్నారు. దయచేసి నా నంబర్ రాసుకోండి. 9989617412 ఈ నంబర్కి జస్ట్ ఒక వీడియో తీసి మా ఊరికి ఇది ఒక ఇట్లా ప్రాబ్లం ఉన్నది, మ్యాచ్ వచ్చినా కానీ వడ్లు కొంటలేరు, లేకపోతే వడ్లు కొన్నా కానీ కట్ అవుతున్నాయి అంటున్నారు, వడ్లు కొన్నా కానీ రైతు మిల్లాలకు పోయేసరికి వడ్లు ఎండిపోయినాయి, బాగా కట్ అవుతున్నాయని చెప్తున్నారని ఏదైనా సమస్య ఉంటే ఈ నంబర్కు జస్ట్ ఒక వీడియో పెట్టండి. మీ ముందరికి వస్తాను నేను, మీ ఊరికి వస్తాను నేను, తప్పకుండా వస్తాను. దయచేసి మిత్రులారా, రైతాంగం మొత్తం అలర్ట్గా ఉండాలి. మనం పండించిన ప్రతి గింజ మన కష్టార్జితం. 100% దాన్ని ప్రతి రూపాయి అనుభవించాల్సింది రైతే. ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.